మనం వింటున్నటువంటి ఒక భయంకరమైన టాపిక్ అంటే బిఎస్ఎన్ఎల్ దెబ్బకి జియో కానీ ఎయిర్టెల్ కానీ విఐ కానీ నిలబడగలవా మార్కెట్లోకి. ఇప్పుడు మంచి కాంపిటీషన్ పెరగబోతుందండి. ఎందుకంటే టాటా కంపెనీ వాళ్ళు బిఎస్ఎన్ఎల్లో 15,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇది అందరినీ చాలా ఆలోచింపచేస్తున్న విషయం ముందు. ఎందుకంటే టాటా కంపెనీ పెట్టుబడి పెడుతుందంటే దాని బ్రాండ్ వాల్యూ ఎంతో పెరగబోతుందని దాని అర్థం అండి. నష్టాల్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ కంపెనీ మీద పెట్టుబడి పెడుతుందంటే టాటా కంపెనీ పెట్టుబడి పెడితే నిజంగా అసలుకి దాని బ్రాండ్ వాల్యూ మళ్ళీ పెరిగిద్దా, దాని మార్కెట్ వాల్యూ మళ్ళీ పెరిగిద్దా అంటే ఆల్రెడీ టాటా కంపెనీ అండి చాలా నష్టాల్లో ఉన్న కంపెనీలు తీసుకొని వాటిని ఎంతో గెట్ బ్యాక్ చేయగలిగింది, వాటిని ఎంతో లాభాల్లోకి తీసుకురాగలిగింది. ఉదాహరణకు మనం చెప్పాలంటే రేంజ్ రోవర్ అండ్ ల్యాండ్ రోవర్ కార్లు మీకు తెలిసే ఉంటుంది. ఆ కంపెనీ బాగా నష్టాలు పాలైపోయి ఆ కంపెనీని అమ్మేయాలని చెప్పి వాళ్ళు సిద్ధపడ్డప్పుడు టాటా కంపెనీ అలాంటి నష్టాల్లో ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ రెండు బ్రాండ్స్ను కొనేసుకొని కార్లని ఇప్పుడు వాటిని రీబిల్డ్ చేయగలిగింది. ఇప్పుడు మార్కెట్లో అవి ఎంతో నెంబర్ 1 స్థానంలో నిలబడగలిగాయండి. వాటి బ్రాండ్ మళ్ళీ రీబిల్డ్ అవ్వగలిగింది. ఇదే సమయంలో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఏవైతే ఉన్నాయో ఇవేం చేసినాయి అంటే వాటి ప్రైజెస్ని అమాంతంగా పెంచేసినాయి ముందు. ఇది కూడా చాలా నెగిటివ్ ప్రభావం పడబోతుందండి. కంపారిటివ్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కంపారిటివ్ ఇప్పుడు అదర్ టెలికాం ఏవైతే ఉన్నాయో వీటికి బిఎస్ఎన్ఎల్కి మధ్య ప్రైస్ వేరియేషన్ కూడా చాలా ఉండబోతుందండి. ఎప్పుడైతే టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్తో కోఆర్డినేట్ అయ్యింది, మళ్ళీ దాని సర్వీసెస్ని రీబిల్డ్ చేయబోతుంది, మళ్ళీ 4G 5G సర్వీసెస్ని బాగా ఇంప్రూవ్ చేయబోతుంది అన్న విషయం పీపుల్కి తెలియగానే చాలా మంది పోర్టు పెట్టుకున్నారంట బిఎస్ఎన్ఎల్కి. గత 15 రోజుల్లోనే 2 లక్షల మంది అదర్ నెట్వర్క్స్ నుంచి జియో, ఎయిర్టెల్, విఐ నుంచి బిఎస్ఎన్ఎల్కు పోర్టు పెట్టుకున్నారు. అంటే బిఎస్ఎన్ఎల్ మార్కెట్ వాల్యూ ఎంత పెరగబోతుందో కూడా మనం ఎస్టిమేషన్ వేయలేమండి. సో అంత భయంకరంగా పెరగబోతుంది ముందు. ఈవెన్ మనం మార్కెట్ వాల్యూ కానీ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఎవరికి ఎంత షేర్ ఉందంటే జియోకి 35% షేర్ ఉందండి, ఎయిర్టెల్కి 30% షేర్ ఉంది, విఐకి 23% షేర్ ఉంది, బిఎస్ఎన్ఎల్కి కేవలం 12% షేర్ మాత్రమే ఉంది. ఈ షేర్ వాల్యూ ఎలా మారిపోతుంది, రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్ ఎంతమంది కస్టమర్స్ని గెయిన్ చేయబోతుంది దాని యొక్క సర్వీసెస్ తోటి ముందు చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్